వెల్కమ్ టు ది పాయింట్. 2015 అక్టోబర్ 21న అండమాన్లోని మాయాబందర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జనక్రామ్ అనే వ్యక్తి ఓ లేడీ కానిస్టేబుల్ను ఉద్దేశించి డార్లింగ్ అంటూ పిలిచాడు. డార్లింగ్ చలానాలు ఇవ్వటానికి వచ్చావా అంటూ కూడా వ్యాఖ్యలు చేశాడు. దీనిపైన మండిపడిన లేడీ కానిస్టేబుల్ అతని మీద కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నైట్ డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ను పట్టుకుని తాగిన మత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. అనంతరం జనక్రామ్కు 3 నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లుగా కూడా ప్రకటించింది. దీంతో కోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ జనక్రామ్ వెంటనే పైకోర్టును ఆశ్రయించాడు. 2023 ఏప్రిల్లో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, 2023 నవంబర్లో అదనపు జిల్లా జడ్జి కూడా జనక్రామ్ను దోషిగానే తేల్చారు. దీంతో జనక్రామ్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించాడు. జనక్రామ్పై దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పుతో కలకత్తా హైకోర్టు సైతం ఏకీభవించింది. డార్లింగ్ అనే పదాన్ని లైంగిక అర్థాన్ని కలిగి ఉందని, పరిచయం లేని మహిళను అలా పిలవటం కూడా లైంగిక వేధింపుల క్రిందకే వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే 3 నెలల జైలు శిక్షను నెలకు తగ్గిస్తూ కూడా తీర్పునిచ్చింది. ఇప్పుడు హైకోర్టు తీసుకున్న ఈ తీర్పు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డార్లింగ్ అని పిలవటం తప్పే అయినా జైలు శిక్ష విధించడం చాలా కఠినమని, హెచ్చరించి వదిలేస్తే సరిపోయేది అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ విధుల్లో ఉన్న లేడీ కానిస్టేబుల్ను అలా అమర్యాదగా పిలవటం తప్పేనని, కానీ వార్నింగ్ ఇస్తే సరిపోదు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే జనక్రామ్ ఆ పరిస్థితుల్లో ఆ పదాన్ని వాడటం తప్పని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. నైట్ డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ను తాగిన మత్తులో డార్లింగ్ అని పిలవటం లైంగిక వేధింపు కిందకే పరిగణలోకి వస్తుందని అంటున్నారు. జాగ్రత్త మరి, తాగి ఉన్నా, తూగుతున్నా, లేకున్నా సరే మాట మాత్రం కంట్రోల్లో పెట్టుకోకపోతే కటకటాలు లెక్కించాల్సి వస్తుంది. ప్రభాస్ అంటే హీరో కాబట్టి డార్లింగ్ అంటే కుర్రకారు ఉర్రూతులుగారు. మీరంటే మాత్రం ఇది కూడా లైంగిక వేధింపు కిందకు వస్తుంది. లైంగిక నేరం కింద బుక్ అవ్వటం మాత్రం ఖాయం. జాగ్రత్త.